పెండ్లిళ్ళంటే ఒకప్పుడే ఊరంతా ఆ ఇంటికాన్నే ఉందురు. ఎవ్వరికి శాతనైన పని వాళ్ళు చేద్దురు. కొబ్బరి మట్టలు తెచ్చి ముత్యాల పందిర్లేదురు. ఒకళ్ళు డ్రమ్ములలో నీళ్లు నింపుదురు. అమ్మలక్కలు కూరగాయలు కోసి కూర బువ్వ వండి పెడుతుండే. వచ్చిన చుట్టాలకు ఊరోళ్ళే వడ్డిద్దురు. ఒక ఇంట్లో పెండ్లంటే ఊరంతా పండుగ లెక్కనే అనిపించేది. అదే ఇప్పుడు పక్కింట్లో పెళ్ళైతున్నా అటు తొంగి కూడా చూడరు. తెల్లారంగా డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్కి పోయి 4 అచ్చింతలేసి ఫోటో దిగొస్తారు. ఓ ఊర్లా ఇంకా వెనకట్ లెక్కనే జరుగుతుంది. ఎన్నో చిత్రాలు ఉన్నాయి గా ఊరి పెండ్లిలా. కానీ సత్తన్న నువ్వు పెండ్లి వార్త చదువుతున్నావు కాబట్టి పిల్లని చూడమని నన్ను అయితే సతాయించకే. అబ్బా పెళ్లి కొడుకు మస్తు తయారైంది కదా. నెత్తిల అట్ట కీర్టం, నల్ల కండ్లద్దాలు, మెడల నోట్ల దండలు, వీరో లెక్కనే ఉన్నాడు. అరే గీ అన్న కూడా గంతే. గీ ఇద్దరే కాదు, ఇంకో 23 మంది పెళ్లి పిల్లగాళ్ళు ఇట్లనే రెడీ అయ్యి లగ్గంలోకి వచ్చిండ్రు. మళ్ళీ అందరితో ఒకటే ఊరు. ఇంకా చిత్రం ఏమిటిదంటే పెళ్లి పిల్లలది కూడా గీ ఊరే. అవును, ఒకటే ఊళ్ళరా ఒకటే నాడు 25 లగ్గాలు అయినాయి. ఆంధ్రలా శ్రీకాకుళం జిల్లా నవ్వుల రేవు అనే ఊళ్ళరా ప్రతి ఒక్క ఏడు గిట్లనే చేస్తారంట. ఇంకో ఊళ్ళకెళ్ళి సంబంధం తెచ్చుకోరు. ఈ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళనే చేసుకోవాలి. పిల్లని చూసి నాకు ఇప్పుడే పెళ్లి కావాలంటే నడవను. మళ్ళా 2 ఏళ్ళు ఆగాలి. ఎక్కువ మంది చూసుకున్నాక ఒక్కటే నాడు అందరు లగ్గాలు చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఊరంతా పెళ్లి పండుగనే ఉన్నది. రాత్రి అట్లనే సంబురంగా చేసిండ్రు 25 లగ్గాలు. ఊరోళ్ళంతా 3 రోజులు పెళ్లిళ్ళ ఇంటికాన్నే ఉండాలి. అది ఊరు కట్టుబాటు. వెనకటికి తాత ముత్తాతల కాంచెలు వస్తున్న ఆచారం అంట. కానీ ఈ టైంకు పిల్ల దొరకలేదు అనుకో, వాళ్ళకి మళ్ళా 2 ఏళ్ల దాకా భాషింగ బలం లేనట్టే కదా.